హాయ్ భవానీ. ఇవాళ రెండో రోజు కదండి నవరాత్రుల్లో. ఈరోజైతే గాయత్రీదేవి అవతారంతో మనకి ఇంద్రకీలాద్రిలో ఉన్న దుర్గాదేవి అయితే మనకి దర్శనం ఇస్తుంది. అందరికీ ఒక సందేహం అయితే ఉందండి, ఖచ్చితంగా అయ్యే ప్రసాదాలు చేయాలా మనం అమ్మవారికి అని అనుకుంటున్నారు కదా. అదేం కాదండి, మనకి అలా ఇంద్రకీలాద్రిలో అమ్మవారికి ఈ రోజున ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారని చెప్పి మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. కానీ మనం కూడా అయ్యే చేసి పెట్టాలని లేదండి, మనకి ఎలా వీలుంటే అది చేసి పెట్టవచ్చు. అమ్మవారు ఏది నైవేద్యం మనం ఇష్టపూర్వకంగా భక్తితో ఏ నైవేద్యం పెట్టినా అమ్మవారు స్వీకరిస్తుందండి. మనం ఏమీ చేయలేని పక్షంలో ఏదో ఒక పండు పెట్టైనా సరే అమ్మవారికి మనం నైవేద్యంగా నివేదించవచ్చు అనమాట. అంతేగాని ప్రత్యేకంగా ఇదే చేయాలి అదే చేయాలి, అమ్మో ఇది చేయకపోతే ఎలాగో అని అనుకోవద్దండి. మీరు ఎలా వీలుంటే అలా ఆ అమ్మవారికి ఏ రోజు ఆ రోజు నైవేద్యం చేసుకుని పెట్టుకోండి. ఈ రోజైతే నేను అమ్మవారికి గారెల్ని నైవేద్యంగా పెడుతున్నానండి. అల్లం గారెలు అంటే అల్లం పచ్చిమిర్చి వేసి ఏమీ వేయకోకుండా జీలకర్ర అల్లం పచ్చిమిర్చి వేసి మనం ఆ పిండిలో కలిపి వాటిని గారెల్లా చేసి నైవేద్యంగా పెట్టాలన్నమాట. ఉల్లిపాయ అవేమీ వేయకూడదు అనమాట. అట్లాగే నేను పూజకైతే రెడీ అయిపోతున్నాను భవాని. కాళ్ళకు పసుపు రాసుకుని ఈరోజు అమ్మవారికి పూజ అయితే చేసుకోవడానికి రెడీ అయిపోయాను. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ కనకదుర్గాయే నమః. జై భవాని.